హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ. చికెన్ను మనం ఈ విధంగా చేస్తే మనకు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 12 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 20 జీడిపప్పులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 ఉల్లిపాయలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలాలు మాడకుండా ఉండేందుకు కొద్దిగా వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ను ఇందులో వేసుకొని కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలానే కలుపుకుంటూ చికెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టమోటాలను ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 6-7 నిమిషాలు కుక్ చేయండి. మధ్య మధ్యలో దీనిపై మూత తీసి కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టి కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకొని కలుపుకోండి. మరలా దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15-20 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని 2-3 టేబుల్ స్పూన్ల కసూరి మెతిని ఇలా చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేస్తూ ఇందులో వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.